గుడ్ మార్నింగ్ అంటూ గుట్కాయ స్వాహ అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక. కన్ను పడిందంటే ఏ భూమైనా వశం కావాల్సిందే, 100 ఎకరాల కబ్జా, ఆ నేత అవినీతి లీలలో అనంతం అని రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక. దీంట్లో భూదోపిడిలో ఆయన తీరే వేరు, ధర్మవరం పరిధిలో రహదారులకు ఆనుకోనున్న అసైన్ భూములు లక్ష్యంగా చేసుకొని భూదోపిడీ సాగిస్తున్న, రోడ్డు విస్తరణ కోసం భూమి సేకరిస్తున్న అంటూ అనుభవదారులకు రెవెన్యూ అధికారులు తొలుత నోటీసులు ఇప్పిస్తారు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటారు. ఇలా ఇప్పటికే సుమారు 300 ఎకరాల వరకు కొన్నారు భూములన్నింటినీ తన తమ్ముడు కంపెనీ. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఎక్కడైనా కానీ 1 సెంటు కానీ 1/2 సెంటు కానీ ఎవరిదైనా కానీ కబ్జా చేసి ఉంటే ఏ ఒక్క రైతుతో అన్నా కానీ ఒక్కరితో అయినా చూపించండి అని చెప్పిన. ఈ ఆరోపణలు చేసేవాడు ఒకటికి పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ ఒక్కరితో అయినా చూపించండి అని ఇంతకుముందు కూడా చేసిన. ఇది 3-4 సంవత్సరాలుగా చేస్తున్న కథనం, ఈ లోఫర్ నా పేపర్లో రాసిన కథనం. నా క్యారెక్టర్ని అసాసిన్ చేయాలా అని చెప్పి నేను ఎప్పుడు చెప్తున్నా. నాకే రాజకీయాల మీద మోజుబడో దూలబడో రాలేదు. ఈరోజు రాజకీయాల్లో నేను ముందుకు ఎదుగుతున్నాననే ఉద్దేశంతో ఈ పత్రిక నాకు 2 నెలల కిందటే తెలుసు. వీరందరూ కూడా డిస్కస్ చేసుకొని కేతిరెడ్డిని టార్గెట్గా చేయాలా, ఒక 7 రోజులు స్టోరీస్ ఇవ్వాలా అని చెప్పేసి వీళ్ళు అనుకున్న సంగతి నాకు తెలుసు. వాళ్ళన్న మాటల్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, వీళ్ళు ఏడో చోటైనా బ్లాక్మెయిల్ చేసుకొని బతికేస్తాడు. గవర్నమెంట్ కన్నా రాకపోతే, తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోతే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను చేసిన పాపాలు చిట్టీల వ్యాపారంలో కావచ్చు, మిగతా చేసిన ఫ్రాడ్లన్నీ కూడా బయటికి తీసి నన్ను లేకుండా చేస్తాడు అని వాళ్ళ పత్రికా యాజమాన్యం అంతా కూడా మాట్లాడుకొని ఈ విధమైన కథనాలు రాస్తారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే 300 ఎకరాల వరకు ఏ విధంగా కొన్నారు, కబ్జా చేసుకున్నారు, 10ల సంఖ్యలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాలు కబ్జా చేసినారు అని రాసినాడు. ఒక్కటైనా కానీ మీరు చూపియండి అని నేను ఎన్నోసార్లు అడిగా. ఎందుకు చూపిలేకపోయినారు? కడుపుకు అన్నం తింటున్నారు కదా, లేదంటే మా సులభ్ కాంప్లెక్స్ వెనకర గేట్ దగ్గర పోయి తింటున్నారు ఏమన్నా? రాసే రాత కన్నా ఉండాలి కదా. లోఫర్ నాయలు రాసిన దాంట్లో ఇంకోటి, ఆయన బడిలోనే చదవాలి అంట. ఈ గాడిదలకు అర్థం కాదు అంటే 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ధర్మవరం పట్టణంలోని 4 ప్రముఖ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాన్ని భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. చెప్పు తెగేదా కొడతల్లా, ఏ గాడిద నా కొడుకు చెప్పాను నీకు? నేను స్కూల్స్ అనేది హయ్యెస్ట్ ఇంపార్టెంట్ ఇస్తుంటాను. నేను ఈ స్కూల్స్కి ఇన్స్పెక్షన్ పోయినప్పుడు 2000 మంది ఒక స్కూల్లో ఉండి కేవలం 4 బాత్రూమ్ 5 బాత్రూమ్స్తో 4 కార్పొరేట్ సంస్థలు, నారాయణ, చైతన్య, రవీంద్ర భారతి అండ్ భాష్యం స్కూల్స్, వాళ్ళకి చెప్పాను 1 ఇయర్ టైం ఇచ్చా, మీరు ఎక్కడైనా కానీ ప్లే గ్రౌండ్ పెట్టుకోండి, ప్లే గ్రౌండ్లో చదివించండి అని. ఆ స్కూల్స్ మోస్తే ఈయనకేం మోసిందంట. నారాయణ స్కూల్స్లలో, చైతన్య స్కూల్స్లలో ఆత్మహత్య చేసుకుంటే పిల్లలకు దాని గురించి రాతలు రాయడు ఈ గాడిద. చెప్పి రాస్తూ వాళ్ళని రద్దు చేయించంట, నా బడిలోనే చదువుకోమన్నామంట. రే గాడిద, నాకు బడి ఎక్కడా లేదురా. నేను ఎక్కడ పోయినా కానీ పిల్లల్ని, ప్రైవేట్ స్కూల్ పిల్లలు కావచ్చు, ఇంకో పిల్లలు కావచ్చు, ఎక్కడైనా పోతున్నప్పుడు మా స్కూల్లో చదువుమ్మా, మా స్కూల్లో చదువుమ్మా అంటారు. మా స్కూల్లో చదువుమ్మా అంటే మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్. ఈ గాడిదలకు ఇక్కడి నుంచి పంపించేవానికైనా తెలియాలి కదా, ఈ నుంచి పంపించే గాడిదలకైనా తెలియాలి కదా. ఆయనకి స్కూల్ లేదురా, పాడు లేదురా, పొద్దున్న లేచిన నుంచి తిక్కోనిలాగా జనాల్లో తిరుగుతూ అంటాడు అని ఈ నుంచి పంపించే గాడిదలకి ఏం తెలుసు? మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్. మా స్కూల్లో మిగతా స్కూల్కు కంపారిజన్ ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పిన. మా స్కూల్లో ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుంది, మా స్కూల్లో ఉండే చదువు ఎలా ఉంటుంది, మా స్కూల్లో ఉన్న డ్రెస్ ఎలా ఉంటుందని. అదిరా మా స్కూల్ అంటే నేను అనేది. ఈ గాడిదలకు మా స్కూల్ అంటే తెలీదు. ఏది పడితే అది రాసుకుంటూ పోయినారు. ఇప్పుడు కాదు, 3 ఏళ్ల నుంచి రాస్తారు. దీనికి తోడు తానా తందానా అని ఈ 2 తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు తెలుసుకోవాలి కదా. 4 ఏళ్లలో ఉన్నారు, మీకు ధైర్యం లేకపోయింది ఒకటి చూపించడానికి. ప్రతిపక్షాలకు ఉన్నారు కదా, మీరు చూపించాలి కదా ఒకటన్నా. ఒక రైతన్న కంప్లైంట్ చేయాలి కదా, ఒక రైతన్న ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పి ముందుకు రావాలి కదా, నా భూమి లాక్కున్నాడు అని చెప్పేసి. నోటికి ఎంత పడితే అంత.
దీంట్లో రాసిన దాంట్లో ఇంకేందో రాసినాడు, క్వారీలోంచి నా దాంట్లోంచి అంటే వారు కోర్టుకు వెళ్ళి అనుమతులు తెచ్చుకుని ఎవడేసుకున్నాడు చెప్పమనే మన నియోజకవర్గంలో. నేను వర్కులకి స్పీడ్గా కావాలి, నా కాన్షియన్స్లో స్పీడ్గా జరగాలి అని చెప్పి దగ్గరికి ఇప్పుడు 6-7 కోట్లకు వర్కులకు సంబంధించి కంకర అప్పు ఇచ్చినాం. నా కాన్షియన్సీకి సంబంధించి 6 to 7 crores వరకు అప్పు ఇవ్వడం జరిగింది, వర్క్ స్పీడ్గా కావాలా అని చెప్పేసి. వీళ్ళు ఎవరో తెచ్చుకుంటే ఇది ఆపినారంట. ఆయన ఇంకోటి నుంచి తెచ్చుకుంటే ఇంకోటి ఏం తెలిసినాడు, ఒక భాజపా నాయకుడికి సొంత క్వారీ ఉంది, అయినా వేకాపా ప్రతినిధి వద్దరే కంకర కొండ ఉన్నారు, ఇప్పటి వరకు ఉండే కొద్దిగా కామన్ సెన్స్ ఉంది. సూర్యనే వర్క్ చేస్తున్నాడు, నా దగ్గర కంకర కొన్నాడు, ఎవడు చిమ్మన్నాడు, ఒకటన్నా కొన్నాడా? సూర్యకి సంబంధించిన క్వారీకే 70 కోట్లు పెనాల్టీ వేసినారు. ఫ్రాడ్ చేసి ఉంటే 70 కోట్లు పెనాల్టీ వేసినారు. అతని కంకర నా దాంట్లోంచి తోలుకుంటున్నాడా? సూర్యనే చేస్తాడు ఇది, సూర్యని నా దాంట్లో తోలుకుంటున్నాడా? 2 వర్కులు చేస్తున్నాడు నా దాంట్లో. ఒకరు సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్, పరిటాల శ్రీరామ్ వాళ్ళు 100 కోట్లతో రైల్వే వర్క్ జరుగుతుంది. వాళ్ళదేమన్నా ఆపినానా? 100 కోట్లతో ముదుగుబ్బ బైపాస్ జరుగుతుంది, సూర్యనే కాంట్రాక్టర్. ఇవేమన్నా ఆపినానా? తెలుగుదేశం పీరియడ్లో వేరే వాళ్ళని ఎవరినైనా చేయించినారా? తెలుగుదేశం పీరియడ్లో వీళ్ళు ఎవరినైనా వర్క్ చేయించినారా? ఎవరిని ఏమైనా పని చేయలేదు కదా. ₹1,00,000 పని కూడా చేయలేదు కదా. నేను 100 కోట్లు 200 కోట్ల పనులు చేస్తాను. ఎవడికి ఎంత లెక్క ఇచ్చినారంట గాడిదలు? ఈ పేపర్ రాసిన దాంట్లకు ఎవడెంత లెక్క ఇచ్చినాడు? ఎర్రగుట్ట, మళ్ళీ దాని మీదకే ఎర్రగుట్ట పెంచేసి ఈ గాడిదలకి ఎన్నిసార్లు చెప్పాలో. ఈనాడుకి ఈయన సొంతం కొడుకే రాపినాడు, మా నాయన ఇట్లా అని చెప్పేసి వీడు చెప్పినాడు. ఈ రామోజీకి ముసలోనికి ఊర్లో అందరికీ సీటీలు లెక్కంతా మోసం చేసినాడు. గుట్టలు ఇచ్చింటే దాన్ని వాడుకోవాల్సింది వాడుకోకుండా మోసం చేసినాడు. నేను సింపుల్ థింగ్, రాజకీయాల్లో క్యారెక్టర్ కోసం ఉంటాము, గెలుపోవటం తర్వాత విషయం. నా క్యారెక్టర్ అసాసిన్ చేయాలని, నా క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే నాకు ఎవడైనా కానీ ఒకటే, ఈక ముక్కతో సమానం. నువ్వు రాజగురువు అయ్యుండొచ్చు, ఇంకో లఫడా అయ్యుండొచ్చు, నాకు సంబంధం లేదు. నా క్యారెక్టర్ని మళ్ళీ కింద ఎవరైనా కానీ ఇలాంటివి చేసినారంటే వాళ్ళకే పడతాయి చెప్తాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అది కూడా ఆ స్కూల్ ఏదో చెప్పు, మనం లోఫర్ చేష్టలు, లోఫర్ రాతలు రాసుకుంటా ఇది పోతుంటాయి. ఎవరిని ఎక్కియడానికి? నీ రాతల వల్ల తెలుగుదేశం గెలిపించడానికే కదా, నీ రాతల వల్ల నీ చిట్ ఫండ్స్ నడిపించుకోవడానికే కదా. ఏది అదొక బతికేనా? దాని పత్రికలు అంటారా? దాని బదులు మామూలుగా రెడ్ లైట్ ఏరియాల్లో ఉంటాంటారు కదా, వాళ్ళ కష్టం కోసం, వాళ్ళ జీవనోపాధి జరక్క కోసం చేసుకుంటారు. వాళ్ళకంటే అధ్వానం కదా నీ బతుకు. అరే ఒక్కరిని చూపి. మనం ఇంతకుముందు ఆర్ఎన్బి రోడ్డు మీద కోర్టు పోయినారు, కోర్టు డిస్మిస్ చేసింది. ఇంతకుముందు ఇలాంటి తప్పుడు రాతలు రాసింటేనే వేసినాను. ఎందుకు ఈ బతుకు బతకాలా? నీ రాతల వల్ల అవతలోడు జీవితాన్ని, అవతలోని క్యారెక్టర్ అసాసిన్ చేయాలనుకున్న నీ బతుకేం బతుకు? ఏం చేస్తారు? ఇట్లా రాసే నాతో కొడుకులు నా లైఫ్ను నాశనం చేయాలనుకునేవాళ్ళు నేను ఎందుకు వదిలిపెట్టాలా? నా పొలిటికల్ లైఫ్ లాజ్ చేయాలని చూసే వాళ్ళు నేను ఎందుకు వదిలిపెట్టాలా? నీ చంద్రబాబు అంత సచీలుడు అయితే, లేకుంటే ఇంకోడైతే తను చేసిన పనులు రాసుకో, అది పత్రికా ధర్మం అవుతుంది. చేతగాని ఇవి చేసుకుంటూ వస్తారు. ఇంతకుముందు ఇదే ఊర్లో అదే కదా చేసినది. కుటుంబాలు నాశనం చేసినారు ఇట్లా పేపర్లో దొంగరాతలు రాసి. ఎన్టీ రామారావు ఎట్లా నాశనం చేసినావు? నీ పత్రిక పుణ్యమే కదా ఎన్టీఆర్ నాశనం అయినది. లక్ష్మీపార్వతితో ఉన్నాడు, లక్ష్మీపార్వతితో చెప్పినది ఏంటన్నాడు, లక్ష్మీపార్వతి ఎంబడే తిరుగుతున్నాడు అని నీ ఆర్టికల్స్. నువ్వు అలా కదా ఎన్టీ రామారావు నాశనం చేసినది. లేదంటే తెలుగుదేశం నీకు ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడుకి వైస్రాయ్ హోటల్లో 20 ఉంటే 200 మంది ఉన్నారని రాసే కదా నీ బతుకు. ఇంకా ఏ కాలంలో ఉన్నావు? అదే కాలంలో ఉన్నావు అనుకుంటే అవుతుందా? ఇంకా అదే కాలంలోనే బతుకుతామంటే అయిపోతుందా? ఆ రోజు ఈ గుడిసె రాతలు రాసే కదా వైస్రాయ్ హోటల్లో ఇంతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి పెట్టినావు. ఎవరి కోసం? ఒక పార్టీని బతికించడం కోసం ఎంతమంది జీవితాలు నాశనం చేయాలంటే అంతమంది నేను చేసినావు. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను. ఈ చెరువుకు సంబంధించి దిస్ ద ల్యాండ్, ఇది నా ల్యాండ్, ఇది నేను చూపించినది, ఇది న్యాచురల్గా ఏర్పడింది అని చెప్పేసి. దీని పక్కన ఇది నా ల్యాండ్ అయితే, ఇది పక్కన సూర్యనారాయణ అతంది సూర్యది. ఆ భూమి కూడా నాకు కలిపినారు. చెరువు ఇప్పుడు నీళ్ళు ఇంకా బాగా తగ్గినాయి. ఆ మిగిలినది కూడా నాదే అంటారు వీళ్ళు. అది నాది కాదు, ఇది నా బౌండరీస్ వరకు నాది అన్న. చెరువును కానుకొని ఉంటే చెరువు అంతా వెళ్ళదైపోతుంది, చెరువు కబ్జా చేసినట్టు అవుతుంది. కొండ కానుకుంటే కొండ అంతా కబ్జా చేసినట్టు అవుతుంది. పనికి మళ్ళీ ఒకవేళ అంటే ఇది గవర్నమెంట్ ల్యాండే. నేను ఒకవేళ తీసుకోవాలన్నా, నేను ఆక్యుపై చేయాలనుకుంటే ఈ భూమిలోకి రావచ్చు కదా.
దిస్ ఈజ్ బ్యారన్ ల్యాండ్, ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్. పక్కన నేను నీట్గా ఫెన్సింగ్ వేసుకొని పెట్టినాను. ఇంతకుముందు కూడా చెప్పా, ఇదో ఈ విధంగా న్యాచురల్గా ఇది 2018లో మేము అధికారం రాకముందే న్యాచురల్గా ఉండేది. నేను 2020లో కొన్నా. దీనిల మీద ఏడుస్తే ఎంత లోఫర్ కథనాలు, ఎంత ఇది అంటే ఇదే దాని మీద కోర్టుకు పోయినారు కొంతమంది. పోతే తహసీల్దార్ హ్యాస్ ఏ గివెన్ రిపోర్ట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఏ గివెన్ రిపోర్ట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్సో గివెన్ రిపోర్ట్ దట్ దెర్ ఇస్ నో ఎంక్రోచ్మెంట్ ఇన్ దిస్ అని. ఎక్కడే కానీ ఆక్యుపేషన్ కాలేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. నోటికి ఎంత పడితే అంత వాడు రాయడం, తందానని వీళ్ళు మాట్లాడడం. ఏంది వీళ్ళ బతుకులేంది? అనంతపూర్లో ఆల్రెడీ 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఉన్న భూమిని సూరి చేయించుకున్నాడు రిజిస్ట్రేషన్ ఎకరాల మీద. దాని మీద ఒక సబ్ రిజిస్టర్ ఇప్పటికీ సస్పెండ్ అయి ఉన్నాడు. వాళ్ళ ఊరోడే అదే రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ ఇప్పటికి సస్పెండ్ అయి ఉన్నాడు. అతను డిశ్చార్జ్ అని ఇద్దరు కలిసి చేయించుకున్నారు. ఇంకా శ్రీరామ్ అయితే కోకొల్లరు రాప్తాలు అడిగినా చెప్తారు. నేను ఒకటే, దీనికి సంబంధించి నేను పొద్దున్నే జనాల్లో తిరుగుతున్నాననేదే వీళ్ళ బాధ. ఇది మన లోకేష్ పాదయాత్ర చేసినాడు, ఎన్ని ఎకరాలు కబ్జా చేసినాడు? మన శ్రీరామ్ చేసినాడు, ఎన్ని ఎకరాలు కబ్జా చేసినాడు? ఎవడైనా కానీ ఒక లీడర్స్ కానీ ఇంకోటి కానీ జనం మధ్య తిరుగుతున్నాడు అదంటే కేవలం అది కబ్జాల కోసమో ఆక్యుపేషన్ కోసమే అంటే ఎట్లయితుంది? నేను అదే కామెంట్ నేను చేయొచ్చు కదా. లోకేష్ అంతా తిరుగుతున్నప్పుడు ఏడాడు భూములు ఉన్నాయి, ఏడాడు గన్లు ఉన్నాయి, ఇవన్నీ చూడ్డానికే చేస్తానని నేను అనొచ్చు కదా. నా ఇంకితం ఏం పోతుంది కదా. మన శ్రీరామ్ తిరిగినప్పుడు కూడా శ్రీరామ్కి నేను అన్ని వార్డులలో తిరిగినాడు కదా. శ్రీరామ్ కూడా అన్ని చోట్ల కబ్జాలు చేయడానికి తిరిగినాడు అని చెప్పేకైతుందా? కాదు కదా. నాకు వాళ్ళకి తేడా ఏముంటుంది? ఒకరు ఏదైనా కానీ పని చేస్తున్నారు అంటే, నేను గుడ్ మార్నింగ్ అనేది ధర్మవరంలో ఎవరిని అడిగినా, నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ గాడిదని అడిగినా చెప్తాడు నేను ఎన్నేళ్ల నుంచి గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేస్తున్నానని. ఇప్పుడు సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా అరే ఒక ఎమ్మెల్యే ఇలా జనం దగ్గరికి వెళ్తాడా, జనాల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరిస్తాడా అని చెప్పేసి అందరికీ ఇట్స్ ఎ న్యూగా కనపడింది. మా ధర్మవరంకి కొత్త ఏం కాదు, మా ధర్మవరానికి పాతే. నేను ఆ విధంగా వెళ్ళాను కాబట్టి ఈరోజు హాస్పిటల్స్లో రేపు ఓపెనింగ్ పెట్టినాం. ఎందుకడా అక్కడ నేను ఆ హాస్పిటల్కి పోయినప్పుడు దాంట్లోకి చెట్లు వచ్చినాయి, లీక్ అవుతున్నాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఆ సమస్య ఉండకూడదు అని చెప్పేసి కొత్త హాస్పిటల్ కట్టించినాం. నేను గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమంలో 2008 నుంచి మొదలుపెట్టినప్పుడు వెళ్ళినప్పుడు ఊర్లో తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు, ఊర్లో తాగునీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. నేను గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం వెళ్ళినప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ లేక ట్రాన్స్ఫారాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి 410 కోట్ల రూపాయలతో ట్రాన్స్ఫారాల్స్ పెట్టించినాను, సబ్స్టేషన్స్ తెప్పించినాను, 10-15 సబ్స్టేషన్ తెప్పించినాను. ఇవన్నీ కానీ ఒక ఎమ్మెల్యేగా నేను జనం దగ్గరికి వెళ్తేనే కదా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది. అలా వెళ్తున్నది కూడా మీకు తప్పనిపించేసి దాని మీద ఒక మసిపూయాలా అని చెప్పేసి ఒక ఆలోచన చేయడం అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుంది?